నారా లోకేష్ గారిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చెయ్యబోతున్నారు అనే వార్తలు వచ్చినప్పుడు జనసేన పార్టీ శ్రేణులు వాటిని తీవ్రంగా ఖండించుకోవడం కాదు, మేము ఒప్పుకోము, ఒకే ఒక్కరు ఉండాలి డిప్యూటీ సీఎం అని చెప్పి ఇంకా నారా లోకేష్ గారి మీద తీవ్రంగా బూతులతో విరుచుకుపడి ఆ తర్వాత లోకేష్ గారి టీడీపీ వైపు నుంచి కూడా అలాంటి రిప్లై వచ్చింది. పెద్ద కథే నడిచారు. చివరికి తెలుగుదేశం పార్టీ హైకమాండ్ నుంచి వాళ్ళ పార్టీ శ్రేణులకు మెసేజ్ వెళ్ళింది, ఎవరు లోకేష్ డిప్యూటీ సీఎం అనే మాట మాట్లాడకండి అని. ఆ తర్వాత జనసేన పార్టీ వైపు నుంచి కూడా మెసేజ్ వెళ్ళింది, ఎవరు ఆ టాపిక్ మాట్లాడకండి అని. అయితే అది ముగిసిన 2-3 రోజుల తర్వాత అంటే నిన్న మొన్నటి నుంచి కొన్ని ఛానళ్లలో నారా లోకేష్ గారిని త్వరలో సీఎం చేయబోతున్నారు అని, దానికి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనసేన అధ్యక్షుడు అంగీకరించారు అని, సో ఆయన అంగీకారంతో నారా లోకేష్ గారు సీఎం కాబోతున్నారు అని చెప్పి వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలు గుప్పుమన్న తర్వాత రాత్రి జనసేన అధ్యక్షుడి నుంచి వాళ్ళ శ్రేణులకు ఒక ప్రకటన వచ్చింది. ఏం జరిగినా మీరు మూసుకొని ఉండాలి, ఒక మాట మాట్లాడొద్దు, పదవులు ఆశించొద్దు, పదవుల కోసం మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మన కూటమిలో చిచ్చు పెట్టి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళ మాయలో మీరు పడకు. ఏం జరిగినా మనకు పదవులు ముఖ్యం కాదు, మీరు సైలెంట్గానే ఉండండి అని ఆయన పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. అరే మరి ఆ ప్రకటన ఉద్దేశం ఏంటి? అటు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేసినా లేక సీఎం చేసినా మనకు అంగీకారమే అని చెప్పి వాళ్ళ శ్రేణులకి ఏమైనా మెసేజ్ పంపించారా అని చెప్పి అర్థం కాలేదు. అండ్ ఆ తర్వాత ఈరోజు తాజాగా ఒక ట్వీట్ వేసి, గంట కిందట ఆయన ఒక ట్వీట్ వేసి, ఆ ట్వీట్ ఏంది? నారా లోకేష్ గారి కుమారుడు చంద్రబాబు నాయుడు గారి మనవడు దేవాంశు చెస్సులో 11 నిమిషాల చేంజ్లో ఉన్న 75 పజిల్స్ పూర్తి చేశారు. అప్పుడు ఒకటి మాట్లాడుకున్నాం కదా, మంచి ప్రతిభ చూపించారు, మనం కూడా అభినందించుకుంటూ. ఆ పిల్లోడికి ఇప్పుడు అభినందనలతో ట్వీట్ వేశారు. ఇదేంది మాస్టరు, అది ఎప్పుడు జరిగింది అని చెప్పి నేను లోకేష్ గారి వాళ్ళ సతీమణి గారు, వాళ్ళ భార్య గారు, దేవాంశ్ వాళ్ళ తల్లి గారు బ్రాహ్మిణి మేడం గారి ట్విట్టర్లోకి వెళ్ళి చూశాను నేను. ఎప్పుడు మేడం ట్విట్టర్లో ఎప్పుడు ఉంది? డిసెంబర్ 22వ తేదీ ఉంది. డిసెంబర్ 22, 2024. నెల మారిపోయి, సంవత్సరం మారిపోయి, జనవరి 27వ తేదీ ఈయన కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ వేశారు. ఏంది మాస్టర్ ఇది? నాకు అర్థం కాలేదు. నెల మారిపోయింది, సంవత్సరం మారిపోయింది, ఇప్పుడు ఎందుకు ఆ ట్వీటు? అంటే నారా లోకేష్ గారి నాయకత్వానికి మద్దతు పలుకుతున్నా అని చెప్పి ఈయన ఇండైరెక్ట్గా వాళ్ళ క్యాడర్కి చెబుతూ ఉన్నారా? సో మీరు ఏం జరిగినా కూడా లోకేష్ గారి విషయంలో నోరు తెరవకండి అని చెప్పి చెప్తున్నారు, లేకుంటే అప్పుడెప్పుడో జరిపిన దానికి ఇప్పుడు ఎందుకు ట్వీట్? నాకు అర్థం కాదు. ఎవరైనా అయిపోయిన నెలన్నరకి వేస్తారా ట్వీటు? ఇప్పుడు ఎందుకు వేసినట్లు? అప్పుడు కదా చెప్పాలి. ఈవెన్ దాని కింద వాళ్ళ అభిమానులు కూడా చెబుతూ ఉన్నారు, ఆయన ట్విట్టర్ కింద వాళ్ళ అభిమానులు కూడా కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏంటన్నా, చంద్రబాబు గారికి చేయకొట్టారు, ఇప్పుడు లోకేష్ గారికి చేయకొట్టడానికి సిద్ధపడ్డారు, అవసరమైతే దేవాంశ్ కూడా చేయకొట్టడానికి సిద్ధపడ్డారు. అదే కదా మీరు చెప్పదలుచుకున్నది. మీరు ఏం చెబితే అది మేము, ఏ జెండా బుద్ధి పెడితే ఆ జెండా మోసుకుంటూ పోతాం, ఎవరికి కావాలంటే వాళ్ళకి చేయకొడుతూ పోతాం లేండి అన్న. మీరు ఈ కష్టాలన్నీ ఎందుకు పడతారు? నెలన్నర కిందట దానికి ఇప్పుడు ఎందుకు ట్వీట్ ఎత్తున్నారన్నా స్వామి మీరని చెప్పి ఆయన అభిమానించే వాళ్ళు జనసేన ఏమంటారు, ఆ ఫ్యాన్స్ కూడా ట్వీట్కి రిప్లై ఇస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ ట్వీట్ ఉద్దేశం ఏంటి? లోకేష్ గారి నాయకత్వానికి ఓకే అని చెప్పినట్లేనా? తనను సీఎంగా చేసినా కూడా నా అంగీకారం ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పకనే చెబుతున్నారు. మరి నెలన్నర తర్వాత ట్వీట్ చేయడం ఏంట బస్ ఆమె? దాని అర్థం ఏంటి? దాని పరమార్థం ఏంటి? రాత్రి వాళ్ళ పార్టీ శ్రేణులకు ప్రకటన ఎందుకు రిలీజ్ చేశారు? నెలన్నర తర్వాత దేవాంశ్ కాంగ్రాట్ చెబుతూ లోకేష్ గారి కుమారుడు అని చెబుతూ ట్వీట్ ఎందుకు వేశారు? ఈయన రాజకీయం ఏందో, ఈయన విధానాలు ఏందో, ఆయనను అభిమానించే వాళ్ళు ఉన్నారు చూడు, మీకన్నా అర్థమైతే చాలు. నేను రాయ్యా.